నాయకుడు మారుతుంది ఇక్కడ వచ్చిన కారణం వాళ్ళన అది ఆపేస్తుంది. ఇక్కడ ఒకటి మన ఏమంటారు పెట్టాలని ప్రాబ్లం ఎవడో మనిషి పెట్టు అది ప్రాబ్లమే క్రియేట్ అయింది. జెన్యున్ గా ఇది రెండు జెన్యున్ ప్రాబ్లమ్స్. మీరే చూడండి మీకు చలాన్ వేస్తే ఎన్నోసార్లు అధికారులని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సందర్భాల్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఎన్నికైన సంధి ఇక్కడ నిశ్చితంగా పరిశీలిస్తే ప్రతిరోజు ట్రాఫిక్ పీక్ అవర్స్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక 1 అవర్ ట్రాఫిక్ జామ్ అవుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా కొంచెం రష్ అయ్యి ఎవరైనా ముందుకు పోతుంటే కూడా యాక్సిడెంట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ సమస్యని పరిష్కరించాలా, ఈ యొక్క జంక్షన్ని ఇంప్రూవ్ చేయాలా. ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క అంటే అర్బన్ కూడలిలో ప్రతి ఒక్క కూడలి డెవలప్మెంట్ కోసం ఎంతో డబ్బులు ఇచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ మల్కాజ్గిరి డివిజన్లో ఇటువంటిది ఏమీ జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఇకనైనా అధికారులు కానీ ఇవాళ ఇక్కడున్న ప్రతి ఒక్క మంత్రులు కానీ ఈ యొక్క చూసి ఈ యొక్క ట్రాఫిక్ జంక్షన్ని ఇంప్రూవ్ చేస్తే ఇక్కడ ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయితే. ఇక్కడ 5 రోడ్ల కూడలి ఇక్కడ ఉంది. ఈ ప్రతిరోజు ఏ రోడ్ నుంచి ఎవరు బయటికి వస్తున్నారు ఎవరో అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఉన్న చాలామంది దుకాణాలకు కూడా ఇక్కడ ట్రాఫిక్ వస్తుంది. వాళ్ళు కూడా అస్తవ్యస్తంగా రోడ్డు పైనే వాళ్ళ వాహనాలు పెట్టి ఇక్కడ సజావుగా ట్రాఫిక్ పోవడానికి కూడా తీవ్ర విఘాతం కలుగుతుంది. కాబట్టి అధికారులని త్వరలో ఇక్కడ ఒక శాశ్వత పరిష్కారం కనుగొనే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతి సందర్భంలో వినతి పత్రాలు ఇచ్చి అంటే ఒక డీసీ గారికి, ఒక జెడ్సీ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి కూడా ఈ యొక్క ఇక్కడ అభివృద్ధి పనులని చేపట్టాల్సిందిగా పదే ప్రాధేయపడుతున్నా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన తీసుకొచ్చిండ్రు కానీ ఇవాళ అధికారులు దాన్ని అసలు పట్టించుకోవటం లేదు. ఏ రకంగా కూడా వాళ్ళు స్పందించట్లేదు. ఇవాళ ఇక్కడ ఇందిరాగాంధీ సాక్షిగా ఆమె ఎన్నో ట్రాఫిక్ ఇబ్బందులను ఇక్కడ గమనిస్తున్నది ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి. అయినా ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. ఇప్పుడన్నా ఈ సమస్యకు పరిష్కారం రావాలని ఇక్కడ మౌన ప్రదర్శన కూడా చేయడం జరిగింది.